ఈ నాగార్జున గారి సినిమా 100 కోట్లు బడ్జెట్ కాకుండానే అంటే ఇవ్వడానికి సిద్ధమయ్యారని మీకు తెలిసింది ఎట్లా ప్రభుత్వం? నాకు సమాచారం తెలిసింది కాబట్టి నేను అన్నాను. ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేశారు అనేది నాకు తెలిసిన సమాచారం. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు, 100 కోట్ల రూపాయలు దాటి అన్నారు. అలాగే మరి బ్రో సినిమా 100 కోట్లు దాటే కదా, బ్రోకి ఇవ్వలేదు కదా, భగవత్ కేసరికి ఇవ్వలేదు కదా, మరి సలార్కి ఇచ్చారు. అంటే ఈజ్ అ రిలేషన్షిప్ అండ్ చుట్టాలు ఉంటే ఒకటి, చుట్టాలు కాకపోతే ఒకటి అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అవ్వచ్చు, ఆయన వన్ ఆఫ్ ది హీరో, బిగ్ హీరో. మళ్ళీ అలాగే మరి ఆయన కూడా బాలకృష్ణ గారు కూడా పెద్ద హీరో. మరి వాళ్ళిద్దరికి ఇవ్వలేదు కదా రేట్లు. అలాగే మీరు బుల్లశంకర్కి ఇవ్వలేదు కదా. అందుకని మేము అడుగుతుంది ఏంటంటే, మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పెట్టుకున్నారు కదా, ఆ పెట్టుకున్న విధంగా మీరు ఫాలో అప్ అవుతే బాగుంటుంది. కానీ మీ చుట్టాలని రేట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంతే. ఆ లెవెల్లో నాకు తెలియదు, నాకు అవసరం లేదు. నాగార్జున గారు మీకు బాగా కావాల్సినాడని మీరు రేట్ ఇచ్చి, బాలకృష్ణ గారు మీకు దూరం ఉన్నారని మీరు రేట్ ఇవ్వకపోతే ఎలా? ఇంతకుముందు మీరు రేట్లు ఇచ్చారా, దానికి సమానం చెప్పండి. ఎఫ్డీసీ పోసాని కృష్ణమూర్తి గారిని చెప్పానండి. మాట్లాడితే లెగిస్తాడు కదా, లెగిసి చంద్రబాబుని తిడుతూనే ఉంటాడు, పవన్ కళ్యాణ్ తిడుతూనే ఉంటాడు. మరి ఇప్పుడు చెప్పాలిగా, ఆయన సినిమా వాడే కదా, ఆయన సినిమాలో సీనియర్ మోస్ట్ కదా, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఆయనకి. కనుక ఆయన సమాధానం చెప్తాడేమో చూద్దాం.